దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఆశీర్వదించు, ఆశీర్వదించిన, లేకపోతే ఆశీర్వదించుట, ఆశీర్వదించుట, ఆశీర్వదించుట. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతను 12 మంది రాజులను కనును. అతన్ని గొప్ప జనముగా చేసేదను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు సారా మాట విను అబ్రహామా, సారా మాట విని హగర్ని పంపించేసేయి, ఎందుకంటే హగరు వల్ల అయినది మాత్రం నీ సంతానం కాదు, కానీ సారా వలన వచ్చే సంతానము వల్లనే నీ సంతానము అవుతుంది, అదే నేను దీవిస్తాను అని అంటాడు. అయితే ఇష్మాయిల్ని ఉట్టిగా విడిచిపెట్టల, ఎందుకంటే అబ్రహాం కుమారుడే కదా ఇష్మాయిల్ కూడా. అతన్ని ఉట్టిగా విడిచిపెట్టలేదు, కానీ అతన్ని దీవించి పంపించాడు. ఏమని దీవించాడు? అది కూడా అబ్రహామును బట్టి ఇష్మాయిల్ని దీవించాడు దేవుడు. ఏమని దీవించాడు? వాళ్ళని సంతాన అభివృద్ధి కలగచేసి అత్యధికముగా విస్తరింపజేసి 12 మంది రాజులు వారిలో నుండి వస్తారు. ఇష్మాయేలులో నుండే 12 మంది రాజులు వస్తారు. వారి సంతానాన్ని విస్తరింపచేస్తాను, సంతానాన్ని విస్తరింపచేస్తాను, రాజులు వస్తారు, ఇవి మాత్రమే చెప్పాడు, కానీ నిత్య రాజ్యాన్ని వాడికి ఇస్తాను అని మాత్రం చెప్పలేదు. నిత్య రాజ్యాన్ని ఇస్తానని చెప్పలేదు. శరీర సంబంధమైన దీవెనలు మాత్రమే ఇస్మాయిల్కి దేవుడు ఇచ్చాడు తప్ప పరసంబంధమైన దీవెనలు ఎక్కడ ఇచ్చినట్లుగా బైబిల్లో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మీరు గమనించినట్లయితే ఇష్మాయేలీలు అనగా ముస్లిం సహోదరులు, వారి సంతానం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఇచ్చాడు, మాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయనే పోషించుకుంటాడని వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ అవన్నీ చెయ్యరు. ఒక్కొక్కరికి 5, 6, 7, 9 మంది కూడా పిల్లలు ఉంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానం అది. మీకు విస్తారమైన సంతానం ఉంటుంది అని దేవుడు చేసిన వాగ్దానం వారి పట్ల. అందుకే వాళ్ళు భయపడరు. అరే ఇంతమందిని కనేస్తున్నామే, వీళ్ళ ఫీజులు ఎలా, వీళ్ళ పోషణ ఎట్లా, వాళ్ళు ఏం భయపడరు. వాళ్ళకి చదువులు లేకపోయినా పర్వాలేదు, సంభవం వాళ్ళు ఎలాగో అలా వాళ్ళు గెట్ ఆన్ అయిపోతారు. మగపిల్లలు అయితే ఏదో ఒక పని చేసుకొని బ్రతికేస్తారు. లేదు కొంచెం సంపన్న స్థితిలో ఉన్న ఫ్యామిలీస్ అనుకోండి, వాళ్ళు కొంచెం చదువు ఇప్పించి వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో నిలబెడతారు. సర్వసాధారణంగా జీవించే వాళ్ళైతే అరే నా పిల్లలకి చదువు ఎట్లా, వాళ్ళకి చదువు రావాలి, వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి ఆలోచనలు ఉండవు. ఏ పనైనా వాళ్ళు సరే చేసి బ్రతుకుతారు, బ్రతికిస్తారు. ఎందుకంటే అబ్రహామును బట్టి దేవుడు ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన వాగ్దానం ఎప్పుడు ఆయన మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 వచనాలు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాడు. ఆమేన్. ఇది ఎవరితో దేవుడు చెప్తున్నాడు మాట అంటే యాకోబుతో. ఎందుకంటే యాకోబు ఏసావు యొక్క దీవెనలు తీసుకొని బయటపడ్డాడు కదా. యాక్చువల్గా దేవుని చిత్తమే అక్కడ నెరవేరింది. ఎందుకంటే
పిల్లలు ఇంకా పుట్టక మునిపే, మంచైనను చెడైనను కలగక మునిపే దేవుడు వాగ్దానం ఏం చేశారంటే చిన్నవాడికి పెద్దవాడు దాసుడై ఉంటాడు అని. ఏమన్నాను? చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అంటే యాకోబుకి ఏసావు దాసుడుగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. అందుకని మరి తండ్రి నాకు ఆహారం తెచ్చిపెట్టంటే ఏసావు వెళ్ళిపోగానే తల్లి ఏం చేస్తుందంటే చక్కగా మంచిగా కూర చేసేసి ఒంటి అంటే ఏసావు బాగా ఎక్కువ రోమములు గలవాడు. చాలా మంది మగవాళ్ళకు ఉంటది కదా, ఎక్కువ జుట్టు ఉంటది ఛాతి మీద చేతుల మీద అట్లా, అలా ఎక్కువ రోమాలు కలిగిన వాడు. మరి తండ్రి అయితే ఇస్సాకు అయితే కళ్ళు కనబడట్లేదు. యాకోబు భోజనం తీసుకొని వెళ్ళినప్పుడు ఒకవేళ తడిమితే కష్టం కదా, అందుకని రెబెక్కమ్మ ఏం చేసిందంటే ఒంటె చర్మం కప్పి పంపించింది. ఒకవేళ తడిమి చూసినా ఒంటె రోమాలు ఉంటాయి కదా అవి కనబడతాయి అని, అవి తెలుస్తాయి అని చెప్పి ఆమె అలా పంపించింది అనమాట. ఇస్సాకు భోజనం తేగానే గబగబ తినేయలేదు. వచ్చింది ఎవరు అన్నది ముందు తడిమి చూశాడు. తడిమినప్పుడు అతనికి రోమాలు కనబడ్డాయి. వాయిస్ అయితే ఇస్సాకులా లేదే, కానీ రోమాలు మాత్రం అలాగే ఉన్నాయి. నా దగ్గరికి రా కుమారుడా, నేను ముద్దు పెడతా, లేకపోతే నన్ను ముద్దు పెట్టుకో అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇతని దగ్గర నుంచి వచ్చే వాసన యెహోవా చేనిలో నుండి వచ్చే వాసనలా ఉంది. అంటే నిజంగా ఇతను దీవింపబడిన వాడు అని అర్థం అన్నమాట. అందుకని చక్కగా తృప్తిగా తినేసి అతని దగ్గర హృదయంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో అవి మొత్తము యాకోబు మీద కుమ్మరించేశాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని తండ్రి దగ్గర ఉంటాయట దీవెనలన్నీ. తండ్రి అనునిత్యము పిల్లల మీద సమృద్ధి అయిన దీవెనలు పలకాలట. అర్థమవుతుందండి? సమృద్ధి అయిన దీవెనలు ప్రతిరోజు మీ పిల్లల పైన మీరు పలకండి, వారిని దీవించండి. వారి అభివృద్ధి పడాలని ప్రభువుని కోరుకోనండి. మీ పిల్లల మీద ఎంత మీ హృదయంలో దీవెనలు ఉంటాయో అవి ప్రతిరోజు కుమ్మరించండి మీ పిల్లల మీద. వారు ఖచ్చితంగా దీవింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఉద్దేశాన్ని బట్టో నా మాటలుగా నేను చెప్పట్లా, బైబిల్ని ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నాను. తండ్రి అబ్రహాము యాకోబు మీద సమస్త ఆశీర్వాదాలు కుమ్మరించేశాడు. ఏసావు వచ్చాడు, అక్కడ ఆశీర్వాదాలు లేవు. ఒక్కటైనా చూడు నానా అని అంటే నువ్వు విస్తరిస్తావు నానా అని చెప్పి దీవించాడు, అంతే. ఏసావు ఎప్పుడైతే యాకోబు మీద ఎగబడుతున్నాడో తండ్రి చెప్పాడు, నీ మామ అయిన లాబాను దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు తల్లి కూడా అతనికి అలాగే పంపించేస్తుంది. నువ్వు నీ మామ దగ్గరికి వెళ్ళిపో అని అంటే అతను బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ మార్గంలో అతనికి భయం వేసినప్పుడు, ఆ మార్గంలో అతనికి భయము కలిగినప్పుడు అతనికి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన ఏమని అన్నాడంటే అక్కడ ఒకసారి చదవండి మళ్ళా. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తానని చెప్పాడు. ఎవరిని బట్టి? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి యాకోబుతో అంటున్నాడు, నా దాసుడైన అబ్రహాంని నేను దీవించినట్లుగా నిన్ను దీవిస్తాను. నేను అబ్రహాంకి లేదా నా స్నేహితుడైన అబ్రహాంకి చేసిన వాగ్దానము నేను నీ పట్ల నెరవేరుస్తాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విస్తరింప చేస్తాను అన్నాడు. అలాగే దేవుడు చేసిన వాగ్దానం బట్టి 2 భార్యలు, ఎంతమంది పిల్లలండి యాకోబుకి? 12 మంది పిల్లలు, 2 ఉపపత్నులు, విస్తారమైన సంపద తీసుకొని బయలుదేరాడు తన దేశానికి, దేవుడు దీవించినట్లుగా. హల్లెలూయా.
ఎందుకు దేవుడు దీవిస్తున్నాడండి అబ్రహాంని? ఎందుకు దీవిస్తున్నాడు చెప్పండి అబ్రహాంని దేవుడు? ఎందుకు అనంటే అబ్రహాం దేవుణ్ణి చూడల, కేవలం స్వరాన్ని విన్నాడు అంతే. నువ్వు నీ తండ్రి ఇంటిని విడవాలి, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళాలి అని అంటే చిత్తం ప్రభువా అన్నాడు తప్ప, నువ్వు ఎవరో నాకు కనబడట్లేదు కదా, నేను నీ మాట ఎందుకు వినాలి, నేను నిన్నెందుకు నమ్మాలి అన్న పిచ్చి క్వశ్చన్స్ ఏవి కూడా అబ్రహాము దేవుణ్ణి అడిగినట్లుగా మనకి ఇక్కడ లేదండి. దేవుడు పిలుపుని అందుకున్నాడు, అది నమ్మాడు, ముందుకి కొనసాగాడు. ఆ నమ్మికే అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఆది కాండము 28వ అధ్యాయము 3వ వచనం. సర్వశక్తి ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనమగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసులైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను దయచేయును గాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము ఇస్సాకును దీవించాడు కదా, ఇస్సాకు యాకోబుని దీవిస్తూ అంటున్నాడు, నువ్వు ఎవరైనా కానాను స్త్రీని మాత్రం నువ్వు వివాహం చేసుకోవద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళిపో, లాబాను కుమార్తెను నువ్వు వివాహం చేసుకోమని చెప్పాడు. ఎందుకు కానాను స్త్రీ వద్దు అనంటే కానాను శపితమైంది కాబట్టి, కానాను శపితమైంది కాబట్టి కానాను స్త్రీని నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్పాడు. అయితే ఏసావు మాత్రం కానాను స్త్రీనే వివాహం చేసుకున్నాడు. యాకోబు తన తండ్రి మాటను పట్టుకుని, తన తల్లి మాటను పట్టుకుని ఏం చేశాడు, మా మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను అన్యుడు, పక్కా విగ్రహారాధికుడు. అయినా సరే తండ్రి చెప్పాడు, తల్లి చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేలుని ఇష్టపడ్డాడు. రాహేలు కొరకే కొలువు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. అయితే ఇష్టపడ్డాడు, తన కొరకు ఎంత కష్టమైనా అతను అనుభవించాడు. తులకు తాతని తండ్రిని ఆశీర్వదించిన దేవుడే కుమారుడని యాకోబును కూడా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండం నంబర్స్ 6వ అధ్యాయము 24వ వచనం. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, అహరోను మరి యాజకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అహరోనును అతని కుమారులను. అహరోను పని ఏంటయ్యా అంటే బలర్పించటము, వచ్చిన ఇశ్రాయేలు ప్రజల మీద ఆశీర్వాదం పలకటం. ఒకవేళ వాళ్ళ ఆశీర్వాదానికి హక్కుదారులు అయితే వాళ్ళ మీద నిల్చుంటది, లేదంటే తిరిగి మళ్ళా సేవకుని అందుకే ఆశీర్వాదం వస్తుంది. నూతన నిబంధనలో దేవుడు చెప్పిన మాట. ఓకే, అక్కడ అహరోను ఏం చెయ్యాలి అని అంటే వచ్చిన ఇశ్రాయేలీల మీద ఆశీర్వాదం పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ఆశీర్వదించాలి? యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక అని ఇశ్రాయేల్ ప్రజల్ని దీవించాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుల పని ఏంటి అని అంటే దీవించడమే. వారు హింసించిన, వారు దూషించిన, ద్వేషించిన, చంపడానికి ప్రయత్నం చేసినా, చంపేసిన ఆ ఎదుటి వారిని దీవించడమే దేవుడు చెప్పాడు. నువ్వు ఎవరిని దీవిస్తే నేను వాళ్ళని దీవిస్తా. ఒకవేళ నీకేమన్నా ద్రోహం చేశారా, వాళ్ళని నేను చూసుకుంటా, నువ్వు మాత్రం ఏమనద్దు. సేవకుడితో దేవుడు చెప్పిన మాట. వాళ్ళు ఒకవేళ నీకు నష్టం కలిగజేశారా, నిన్ను చంపడానికే ప్రయత్నం చేశారా, నువ్వేం మాట్లాడదు, వాళ్ళని నేను చూసుకుంటా. కానీ నీ వంతు దీవించడమే. అందుకే హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని దీవిస్తామే తప్ప మీరు తప్పు చేసినా మీరు పాడైపోవాలి, మీకు అలాగైపోవాలి, ఇలాగైపోవాలి అలాగ మేము శపించము. అలాగ మేము శపిస్తూ మిమ్మల్ని మీకు దీవెనలు ఇవ్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు దేవుడు చెప్పిన మాట దీవించడమే. సో దీవిస్తాం అంతే. ఇక వేరొక ఆలోచన, వేరొక మాట మాకు రాదు. ఆత్మీయ జీవితాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిక చేస్తాం, అది వేరే విషయం. బట్ శపించే మాటలు మాత్రం మాట్లాడు అది మా పని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడానికి తన సేవకుడైన అహరోనుకి దేవుడిచ్చిన ఆ ఘనత ఏంటి అని అంటే, నువ్వు దీవించు, నేను దీవిస్తా. నువ్వు దీవిస్తూ మాట్లాడు చాలు, నేను దీవిస్తా. దీవించేది మనిషి అండి, దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 14వ వచనం. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వారికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వారికి ఇయ్యవలెను. ఎవరికి ఇవ్వాలట? దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాంట్లోంచి కొంత తీసివ్వు, నీ గానుగులోంచి కొంచెం తీసివ్వు, ద్రాక్షారసంలోంచి. ఎవరికి కొంత ఇవ్వాలి అని అంటే సేవకునికి ఇవ్వాలి. 12 గోత్రాలలో 11 మందికి దేవుడు అన్ని పంచి ఇచ్చాడు. ఒక్క గోత్రము, లేవి గోత్రానికి మాత్రము ఆయన ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలే నీ స్వాస్థ్యం అన్నాడు, అంతే. వారికి ఇక స్వాస్థ్యం ఏం లేదండి. వారికి సైడ్ సంపాదన ఏం లేదండి. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి అర్పించే బలులు, అర్పించే కానుకలతోటే వాళ్ళు బ్రతకాలి. కృత నిబంధన కాలంలో కూడా అంతే. సేవకుడు సంపూర్ణంగా సమర్పించుకున్న సేవకుడికి సైడ్ బిజినెస్ ఉండకూడదండి, అక్రమ ఆర్జన ఉండకూడదండి. మరి ఏం చేయాలి అని అంటే, విశ్వాసులే వారికి స్వాస్థ్యం. వారి ఇచ్చిన దాంట్లోనే వీళ్ళు తిని బ్రతకాలి. ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం, పడుకో, ఉపవాసం, అంతే తప్ప అన్యాయంగా ఆర్జన చేయకూడదు, సంపాదన సంపాదించకూడదు, అక్రమ సంపాదన ఉండకూడదు, మితిమించిన సంపాదన ఉండకూడదు. సేవకుల దగ్గర మరి ముఖ్యంగా. ఎప్పుడు సేవకుడు లగ్జరీకి అలవాటు పడిపోయారో, సేవకుడు కానీ సేవకురాలు కానీ లగ్జరీకి అలవాటు పడిపోయారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు అని అర్థం. ఎందుకంటే వన్స్ లగ్జరీ వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయింది అని అంటే, ఇక వాళ్ళు ప్రార్థన చేయటానికి సమయము ఉండదు, వాక్యాన్ని చదువుకోవటానికి సమయము ఉండదు, మనందరి బాదరబందీల కొరకు ప్రార్థన చేసే సమయము ఉండదు. ఎందుకంటే అరే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలి, ఏ బంగారం కొనాలి, ఏ ఖరీదైన బట్టలు కొనాలి, ఏ ఖరీదైన బండ్లు కొనాలి, ఏ ఖరీదైన ఫర్నిచర్ కొనాలి,
ఇవే వాళ్ళ తలంపుల్లో ఆలోచనలో ఉంటాయి తప్ప, అరే నా బిడ్డలు బాధపడుతున్నారే, అరే పలానా వాళ్ళకి జ్వరం వచ్చింది, పలానా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు, పలానా వాళ్ళు మరణ పడకల మీద ఉన్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి, ఈ ఆలోచనలు వాళ్ళకి రావు. ఎందుకంటే లగ్జరీ అలవాటు అయిపోతే వారి లైఫే వారికి ప్రాధాన్యం అయిపోతుంది. సమర్పించుకున్న సేవకుడికి దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంత నేను నీకు సప్లై చేస్తాను, చాలు చాలు. కడుపు నిండడానికి గుప్పెడు మెతుకులు, ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక గూడు, అంతకంటే అవసరం మనకి? బయటికి వెళ్ళాలి, పరిచర్యకి వెళ్ళాలి, కాబట్టి అందుకేగా మీ అందరిని ఇచ్చింది. మీరు ఇచ్చే కానుకలతోటేగా మేము తినాలన్నా, బ్రతకాలన్నా, కట్టుకోవాలన్నా, ఎటైనా వెళ్ళాలన్నా, రావాలన్నా. ఏంటి మిమ్మల్ని మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తా, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు సేవకుడికి ఇచ్చిన ఘనత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా 51:2 చూడండి. సారాను ఆలోచించుడి, అతని ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అబ్రహాము సారా ఒంటరిగా ఉండగా దేవుడు పిలిచాడండి. అబ్రహాము ఎందుకు ఆశీర్వదించాడు? ఇంకొక కారణం తెలుసా? అబ్రహాము ఎలా అతనికి సంపాదన పెరుగుతుందో అలా అతను బంధింపబడి ఉన్న వారికి విడుదల కలగ చేయటానికి తన డబ్బులు వెచ్చించాడండి. దాని అర్థం ఏంటి తెలుసా? అప్పుడు బంధింపబడి ఉన్నారు, అప్పుడు జనాలు మనుషుల్ని అమ్మేసేవారు, కాబట్టి డబ్బులు వెచ్చించి వాళ్ళ బంధకట్ల నుంచి వారికి విడుదల ఇచ్చాడు. నేటి కాలంలో బంధింపబడిన వారు ఎవరంటే చీకట్లో పాపంలో ఉన్నవారు. వారి దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళాలి. వాక్యం అక్కడికి వెళ్ళాలి అంటే సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. సేవకుడు వెళ్ళాలి అని అంటే నిజముగా సమర్పించుకున్న సేవకుడి దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? మీరైతే వెళ్ళి సువార్త చెప్పలేరుగా. మనం వెళ్ళలేకపోయినా వెళ్ళిన వాళ్ళని పంపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా చీకట్లో పాపశాప జీవితాల్లో బంధింపబడిన వారిని మనము విడుదల చేయించవచ్చు. అబ్రహాము ఎలా చేశాడో అలా చేసినందుకు అతను ఏమయ్యాడు? ప్రపంచంలోనే అబ్రహాము వంటి దీవెన గలవాడు ఎవడూ లేడు. దేవునికి మహిమ కలుగును గాక. కొల్లగొట్టుకుని బ్రతికేవారు అంటే ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం మీద, లేదా ఒక తండా మీద, ఒక గుంపు జనాంగం మీద అలా యుద్ధాలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెచ్చుకునేవారు. ఇంకా వేరొక ఛాన్స్ లేదు, ఇంకా వేరొక పని లేదు వారికి. అప్పుడు అలా చేసినా కూడా తను కొల్లగొట్టిన సొమ్ములో కూడా అబ్రహాము దేవుడికి దశమ భాగం ఇచ్చాడట నమ్మకంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. పద్నాలుగవ అధ్యాయము 19వ వచనం. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య ప్రసంగం చేసేసారు. ప్రసంగం అయిపోయింది, చీకటి పడుతుంది. ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వండుకుని తినాలంటే టైం పడుతుంది.
కదా. అందుకని ఏమన్నాడంటే శిష్యుల్ని పిలిచి, మీ దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి పెట్టండి అంటే, అయ్యా మన దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పారు శిష్యులు. ఆ గుంపులో పిల్లలు వచ్చారు, వాళ్ళు అంటున్నారు, యేసయ్య మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇదిగో అని తెచ్చిచ్చారు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాటిని ఆకాశం వైపు ఎత్తాడు, తండ్రికి ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించి ఇచ్చాడు, పంచిపెట్టండి వెళ్ళండి. 5,000 మంది కేవలం పురుషులే తిన్నారు అక్కడ, ఇంకా స్త్రీల సంఖ్య పిల్లల సంఖ్య లెక్క చెప్పలేదు. వాళ్ళు తినంగా ఇంకా 12 గంపలకి ఎత్తినట్టుగా ఒక దగ్గర, 7 గంపలకి ఎత్తినట్టుగా ఒక దగ్గర రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం ఆ వస్తువు మీదకు, లేకపోతే ఆహారం మీదకు, లేకపోతే ఆ బిడ మీదకు, ఆ మనుషుల మీదకు వస్తుందో నిశ్చయముగా వారు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆశీర్వదించాడో దేవుడు, ఆ ఆహారాన్ని పంచడం మొదలు పెట్టారు. పంచుతూ పోతున్నారు, పంచుతూ పోతున్నారు, వస్తూ పోతున్నాయి, పంచుతూ పోతున్నారు, వస్తూ పోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పినట్లుగా ఎత్తిపట్టి ప్రార్థన చేసావు. నాకు ఆ అలవాటు ఉంది, కొద్దిగా ఉన్నా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా. లేదా ఏదన్నా పని పూనుకున్నా, నా దగ్గర ఆ పనికి సంబంధించి ఏమీ లేదా, ఒట్టి చేతులే దేవుడి వైపు ఎత్తి ప్రార్థన చేస్తా. బ్రహ్మ ఒట్టి చేతులు ఎత్తుతున్నా నీ వైపు, దాన్ని నిప్పు వాడవు నువ్వే అని. మీకు తెలుసా అండి, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక దగ్గర నుంచి నాకు సహాయం పంపిస్తాడు, ఆ కార్యాన్ని సక్సెస్ఫుల్ గా ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా కూడా నేను అది చాలా చాలా కొన్ని 100 సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు నమ్ముతారో లేదు, 25% కూడా నేను దశమ భాగం ఇచ్చేదాన్ని. నేను గొప్పగా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు దీవెనలు కావాలి భయ్. ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు దశమ భాగం ఇచ్చి నన్ను శోధించు, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజారులని దీవెనలు ఇస్తా. నాకు అంత దీవెనలు అవసరం లేదు, ఎందుకంటే ఆకాశపు వాకిళ్ళు ఇప్పితే పట్టడానికి నీ కొంగు చాలదు. తెలుసా అండి, తెలుసా? నాకు అంత అవసరం లేదు బ్రహ్మ, నాకెంత కావాలో, నా అవసరత ఎంత ఉందో నీకు తెలుసు, నాకు అంతవరకు ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ ఇచ్చినా నేను మళ్ళీ నిన్ను విడిచిపెట్టి షాపింగ్ మాల్స్ అని అటని ఇటని తిరుగుతానేమో, తక్కువ ఇస్తే ఏడుస్తానేమో ప్రభా నా దగ్గర లేదని. అందుకని దేవుడు అంటున్నాడు, నా సమయోచితమైన కృపతో నేను దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం చూద్దామా. అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికన్న మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఆమేన్. ఇక్కడ ఏమైంది తెలుసా అండి, యాకోబు యోసేపు పిల్లల్ని పిలుస్తాడు, నానా నీ పిల్లల్ని నా దగ్గర తీసుకురా, నేను వారిని దీవిస్తాను. యోసేపు ఏం చేశాడంటే తన బిడ్డలు మనష్షే ఎఫ్రాయిములు ఇద్దరిని తీసుకొని వస్తాడు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. అయితే జనరల్ గా మనం దీవిస్తే ఎలా దీవిస్తామండి, ఇద్దరు నుంచున్నారు అనుకో 2 చేతులు ఇలా పెడతాం, అవునా? కానీ యాకోబు ఎలా దీవించాడు తెలుసా, ఇలా దీవించాడు, ఇట్లా క్రాస్ గా. అయితే అది యోసేపుకి నచ్చదు. అదేంటి నాన్న అలా దీవిస్తున్నాడేంటి అని, ఇతను పెద్దవాడు ఇతను చిన్నవాడు అని సరిచేసి చెప్తుంటే నాకు తెలుసు కానీ ఇది ఇలాగ జరగవలసి ఉంది. సేమ్ ఆయన లైఫ్ లో జరిగినట్లే, చిన్నవాడు దీవెనకరంగా ఉన్నాడు, పెద్దవాడు దీవెనకరంగా ఉన్నాడు, కానీ ఓన్లీ శరీర సంబంధమైన దీవెనలే. యాకోబుకి పర సంబంధమైన దీవెనలు కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి
మహిమ కలుగును గాక. ఇక్కడ యోసేపు పిల్లల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి తెలుసు ఎవరిని ఎలా దీవించాలో. ఇచ్చేవారిని దీవిస్తాడండి. నువ్వు చెయ్యి బిగబట్టావా, ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చేటప్పుడు చేతిని బిగబడతాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. పదే పదే ఆ మాట చెప్పడం నాకు ఇష్టం అనిపించదు. దశమ భాగం దేవుని నీతిని నెరవేర్చకపోతే దేవుడు అంటున్నాడు, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోండి. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు నిశ్చయముగా మీ అందరినీ ఈ నూతన సంవత్సరంలో దీవించి ఆశీర్వదించి బహు విస్తారముతో ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. 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 ఆమేన్.